హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ఇప్పుడిప్పుడు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే అందింది. సో ఎవరైతే రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారో, అంటే అటు 5 ఎకరాలు కావచ్చు, 5 ఎకరాల లోపు రాని వాళ్ళు కావచ్చు, అంటే 4 ఎకరాల నుండి 5 ఎకరాల మధ్యలో ఉన్నవాళ్ళు అసలు రైతు భరోసా వస్తుందా రాదా? చాలామంది అర్హత కలిగి ఉండి కూడా, అంటే 10 ఎకరాల పట్టా కలిగి ఉండి కూడా ఇక మాకు రైతు భరోసా రాదనేమో అనుకుంటున్నారు. వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు అనేవి మళ్ళీ ప్రభుత్వం రైతుల ఖాతాలలోకి బదిలీ చేయడానికి దాదాపుగా 1500 కోట్ల రూపాయల నిధులను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. మరి ఈ నిధులు ఎప్పుడు ఎవరి ఖాతాలలో జమ కానున్నాయి అనే సమాచారాలకి సంబంధించి వివరణ అయితే మీకు ఇక్కడ పొందుపరిచే ప్రయత్నం చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీరు ఏ జిల్లా నుండి ఈ వీడియో వీక్షిస్తున్నారు? నల్గొండ అయితే నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, మహబూబాబాద్ ఏ ప్రాంతం నుంచి చూస్తుంటే ఆ ప్రాంతంకి సంబంధించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ సైడ్ నుండి ఎవరైనా ఉన్నారా అనేది కూడా పరిశీలించుకునే ప్రయత్నం చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే 7,500 రూపాయల రైతు భరోసా ఇస్తుంది, అలాగే 5 ఎకరాలకే ఇస్తుంది, 7 ఎకరాలకే ఇస్తుంది అని చెప్పేసి గతంలో కొన్ని ప్రకటనలు మనం చూసాం. కానీ తీరా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో 6,000 రూపాయల రైతు భరోసాను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల సమయం సుమారుగా గడుస్తున్నా కూడా ఇప్పటివరకు 4 ఎకరాల లోపు వాళ్ళకే జమ చేసింది అని చెప్పేసి మనం స్టేట్మెంట్ చూసుకున్నాం. అయితే ఇప్పుడు 4 నుండి 5 ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో కూడా ప్రభుత్వం సుమారుగా 800 నుండి 1000 కోట్ల రూపాయల వరకు నిధులను ఈ కొద్ది రోజులలో, అంటే ఏప్రిల్ చివరి కల్లా బదిలీ చేసేందుకు ఏర్పాట్లు సన్నాహాలు చేసుకుంటుంది అనే అప్డేట్ తెలుస్తుంది. సో మొత్తానికి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 4 విడతలలో రైతు భరోసా నిధులు 5,057 కోట్ల రూపాయలు విడుదల చేసిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసే ప్రతి రైతుకి సుమారుగా 9,600 కోట్ల రూపాయలు, దాదాపుగా 14 లక్షల మంది రైతుల ఖాతాలలో ఇంకా జమ చేయాల్సి ఉన్నది. అంటే 4,000 కోట్ల రూపాయల వరకు జమ చేయాల్సి ఉన్నది. ఈ 4,000 కోట్ల రూపాయలను మళ్ళీ విడతల వారీగా ప్రతి 2 నుండి 3 రోజులకు ఒకసారి 100 కోట్ల రూపాయల చొప్పున 5 ఎకరాల లోపుకి సంబంధించి ఈ ఏప్రిల్ చివరికల్లా ఈ 5 ఎకరాల వాళ్ళకి ఇస్తే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 90% మంది రైతులకి, 92% సుమారుగా మంది రైతులకి రైతు భరోసా ఇచ్చినట్లుగా పూర్తయినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈ 5 ఎకరాల లోపుకి సంబంధించిన రైతులకి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిధులను జమ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తుమ్మల నాగేశ్వరరావు గారు తాజాగా ఒక ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట. సో మరి ఇప్పటివరకు ఎన్ని విడతలు? 4 విడతలు అని చెప్పాను కదా, అవి ఎప్పుడెప్పుడు? ఫిబ్రవరి నెలలో 3 విడతలు ఇచ్చారు, మార్చి నెలలో 4 ఎకరాల లోపుకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చారు. ఇక్కడ 1 ఎకరం వాళ్ళకి, 2 ఎకరాల వాళ్ళకి, 3 ఎకరాల వాళ్ళకి ఇచ్చిన ప్రభుత్వం మార్చి నెలలో 4 ఎకరాల వాళ్ళకి ఇచ్చింది. ఇప్పుడు ఏప్రిల్ నెలలో 5 ఎకరాల వాళ్ళకి జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా, అంటే 4 నుండి 5 ఎకరాల మధ్యలో ఉన్న వాళ్ళకి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. సో ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు ఖచ్చితంగా తదుపరి వీడియోలలో సమాచారాలను అందించే ప్రయత్నం చేస్తుంటాను. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.